భక్తరామదాస ప్రాజెక్ట్ అని భద్రాచలం దేవస్థానం వారి తరఫున పెట్టారు ఒక 1999లో. అప్పుడు వారు వేయించిన బొమ్మ అనమాట అండి. ఇవన్నీ అదేమోను ఆ బొమ్మ గర్భగుడిలో పెట్టిన అదృష్టం నాకు దక్కింది. అది ఆ బొమ్మ సాక్షాత్ మూల విగ్రహాలు కొన్ని చోట పెట్టారన్నమాట. అది ఇది ఈ బొమ్మ కూడాను ఇది చూసారా, రాముడు హనుమంతుడు రామదాస్ పాడుతుంటే ఆయన ఏమో చిటికేస్తున్నాడు సంగీతం అన్నమాట. ఇలా వేస్తారు కదా. ఈ బొమ్మ ఇది నాకు చాలా ఇష్టమైన బొమ్మ. ఇక్కడ ఉన్నది రామదాస్ అయినా మొట్టమొదటి వేసిన ఏంటంటే ఇది జానకితో జనాంతికం అని దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు చక్కటి ఒక ఆర్టికల్ రాశారు సరదాగా. అంటే సీత మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏమా ఏంటి మీ ఆయన ఏంటంటే కోపం వచ్చేస్తుంది, నీకు ఏమని చేశాడు, అడిగి పంపించాడు, ఇచ్చేసాడు చేశాడు అని చెప్తుంటే ఆవిడ నవ్వుకుంటుంది అనమాట. ఎందుకంటే జనాంతకం ఎక్కడనే, రాముడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉన్నాడు జనాంతకం ఎక్కడ, అందుకోసం ఆయన అలా వేశాను. ఈ రామోజీరావు గారు చూసి చాలా మెచ్చుకున్నారు. నాకు വലിയ ఆనందం వేస్తాను అనమాట. నిప్పు బట్టి కాగితం బట్టి బొమ్మల క్వాలిటీ సంబంధం లేదండి అసలు. ఇప్పుడు రమణ గారు కానుకని ఒక కథ రాశారు. ఒక గొల్లవాడు కృష్ణుడేమో వేణువు ఊతుంటే అమ్మాయిలందరూ కూడా పడుతుంటే ఈ వేణువు లేదో మహత్యం ఉందని ఆయన చూడకుండా దొంగిలించేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తే అపశృతి పలుకుతున్నది. అప్పుడు తెలుసుకుంటాం అనమాట. అది వాయించేవాడు బట్టి ఉంటున్నది, అంతేగాని ఆ ఫ్లూట్లో మహత్యం లేదు, మ్యాజిక్ ఏం లేదని చెప్పి వాడి జీవితం అంతా తనకి దానికి ఏమంటారు చూసారా అండి, ఎలాగో అలా ఆయనకేమో ఆ తప్పు ఒప్పుకుని నేను ఇలా తప్పు చేశానని చెప్పడానికి అని చెప్పి ఫ్లూట్లతో మంచి ఫ్లూట్ తయారు చేసి కృష్ణుడు ప్రజెంట్ చేయాలని చెప్పి మొత్తం జీవితంతో ఇచ్చిస్తాడు ఆయన. ప్రతి ఫ్లూట్లోనే ఏదో ఒక అపశృతి పలుకుతూనే ఉంటుంది. ఇక చివరికి విసిగెత్తి రేపు ఇంక పోతానికి లాభం లేదు, ఓపిక లేదంటే ఆ రోజున కృష్ణుడు వచ్చాట పిల్లాడి చేత ఒక ఫ్లూట్ చేసి దాన్ని టెస్ట్ చేయడం పంపించేస్తాడు. ఆయన నోటి దగ్గర పెట్టుకుంటే వీడు అపశృతి పలికిన వేణువులన్నీ అటు మీద పడేసాట, అన్నీ మోగాయట. అదనమాట వాయించేవాడి బట్టి ఉంటుంది.